పుష్పగుచ్చాలకు బదులు పుస్తకాలు. పల్నాడు జిల్లా అధికారుల ఆదర్శవంతమైన నూతన సంవత్సర వేడుకలు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇచ్చిన పిలుపు సాకారమైంది. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేవారు పుష్పగుచ్చాలకు బదులుగా పుస్తకాలను బహుకరించాలని ఆమె కోరగా జిల్లా అధికారులు ఆ పిలుపును స్ఫూర్తిగా తీసుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్కు పుస్తకాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 1300 నోటు పుస్తకాలు, డిక్షనరీలు, పెదబాల శిక్షలు, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్ను కలెక్టర్కు అందజేశారు. విద్యార్థులకు చేరనున్న జ్ఞాన నిధి అధికారుల నుంచి అందిన ఈ పుస్తకాలను సద్వినియోగం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. వీటిని వివిధ ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేస్తారు. పుష్పగుచ్చాలు కొద్దిసేపటికే వాడిపోతాయి, కానీ పుస్తకాలు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ సంప్రదాయం విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందిస్తుంది అని కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పర్యావరణానికి మేలు చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేలా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.